తాజా 30 తేనెటీగలు దాడి చేస్తే శరీరం అంతా తూట్లు పడిపోతుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి మనుషులు చేసే ప్రయత్నాలు భలే ఫన్నీగా ఉంటాయి. తేనెటీగలు దాడి చేస్తే ఎలా ఉంటుందో పలు సినిమాల్లో చూపించారు. వీటి నుంచి తప్పించుకోవడానికి బెడ్షీట్ కప్పుకోవడం ఉత్తమమైన పద్ధతి. కానీ అడవుల్లో ఉన్నప్పుడు, ఈవెన్ వీధిలో ఉన్నప్పుడు తేనెటీగలు తరుముకొస్తుంటే బెడ్షీట్ గురించి ఆలోచించే అవకాశం ఎక్కడుంటుంది? ఇక్కడున్న ఈ ఫోటోను చూడండి. క్రికెటర్లు మైదానంలో ఎలా పడుకున్నారు? బాల్ కోసం పరిగెడుతూ ఉండాల్సిన క్రికెటర్లు ఇలా నేలకు ఎందుకు అతుక్కుపోయారు అంటే తేనెటీగలు ముసురుకోవడమే కారణం. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జోహనస్బర్గ్లో వన్డే మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక క్రికెటర్లు బ్యాటింగ్ మొదలుపెట్టారు. ఇంతలో అకస్మాత్తుగా తేనెటీగలు స్టేడియాన్ని చుట్టుముట్టాయి. క్రికెట్ స్టేడియం అంటే కాస్త పెద్దగానే ఉంటుంది. మనకు మైదానం ఎంత పెద్దగా ఉన్నా తేనెటీగలకు అది చాలా చిన్నగా కనబడుతుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి అంపైర్లతో సహా అంతా నేలపై పడుకుని తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. చివరకు ఫైర్ ఎగ్జాస్టర్తో సహా పలు రకాల పద్ధతుల్లో ఈగల్ని మైదానం నుంచి వెళ్లగొట్టారు. ఈ మ్యాచ్లో శ్రీలంక 163 పరుగులకు ఆలౌట్ కాగా దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ మధ్య శ్రీలంక టీం ఫామ్ కోల్పోయింది. అందుకే ఇంత పేలవంగా ఆడుతోంది.